హాయ్ అండి అందరికీ. నసన్కోటకు అయితే బయలుదేరుతున్నాం అందరము. పెళ్ళి అయ్యి మొత్తం అన్ని కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మరుసటి రోజు వీడియో ఇది. ఐ మీన్ మొక్కున్నారంట పెళ్ళి అయిన తర్వాత యాటను తీసుకొస్తామని. అప్పుడే ఒక్కసారి మా పిన్ని వాళ్ళు ఎప్పుడు ఇలానే 6 ఇయర్స్ 7 ఇయర్కి ఒకసారి యాటను ఇస్తారు. అప్పుడే ఒక్కసారి ఇచ్చారు. లవ్లీ నా కూతురు నా కూతురు 3 నెలలు ఉన్నప్పుడు యాటనైతే ఇచ్చారు. అప్పుడు వెళ్ళినా, మళ్ళీ ఇప్పుడు బాబు పుట్టాడు ఇప్పుడు వెళ్ళినా. ఇలా వాళ్ళు 6 ఇయర్స్ 7 ఇయర్స్కి ఒకసారి ముత్యాలమ్మకి యాటన అనేది ఇస్తుంటారు. యాటన అనేది వదిలేశారు పెళ్ళి అయిన తర్వాత. నసన్కోట దగ్గరికి వెళ్ళి యాటని నరుక్కొని రావాలి అని మార్నింగ్ అందరం బయలుదేరుతున్నాం. చూసారా ఈ ఆటకు కూడా మొత్తం అన్ని పెట్టేసి అక్కడ చూసారా పెళ్లి కూతురు అక్కడ ఉంటే ఇటు రమ్మన్నాను. మళ్ళీ ఆవని ఇంకా ఫ్రెష్ అప్ కూడా కాలేదు. నా కూతుర్ని రమ్యాని నా కొడుకుని అందరూ రెడీ చేసాం. ఈ పాప కూడా కొత్త పెళ్లి కూతురు 1 ఇయర్ అయిందంటే మ్యారేజ్ అయ్యి తను కూడా ప్రెగ్నెంట్. నా కూతురుని కూడా రెడీ చేసాం. చూసారా ఎవరు వాళ్ళు రెడీ అయ్యే ఏర్పాట్లు ఉన్నారు. నేనైతే అప్పుడే రెడీ అయిపోయాను. బాబుని పాపని రెడీ. లావణ్ణి బైక్లో వస్తుంది అందుకని తను లేట్గా రెడీ అవుతుంది. అనూష కూడా మాతో పాటే వస్తుంది కాబట్టి ఫస్ట్లో ఎవరు అలా ఉండలేదు. అందరూ బైక్ మీద వెళ్ళాలని ప్లానింగ్ ఉండే, కానీ పిల్లల్ని వేసుకొని ఇంకెందుకులే అని అందరూ ఏం వెహికల్ మాట్లాడేమంటే చూపిస్తాను. అది కూడా అది వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడే చెప్తే థ్రిల్ ఉండదు కాబట్టి. ఎలా వెళ్ళామంటే అందులో అసలు ఎంత ఫన్ ఉండింది. చూసారా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిశ్చితార్థంలో దిగిన ఫోటో ఎవరో గిఫ్ట్ చేశారు. ఇంకా వెళ్తున్నాము చూసారా ట్రాక్టర్లో అయితే వెళ్తున్నాము. ఎక్కి కూర్చున్నాం. నేను అనూష అందరము బైక్లో వెళ్ళాలనుకున్నాం. ఎండకు ఉండలేరు పిల్లలని. కానీ ఇంకా అక్కడ ఏమో దావులు బాగుంటాయి లేదు అని చెప్పేసి ఇంక అందరినీ ట్రాక్టర్ అయితే ఎక్కించాము. మా పిన్ని అద్ద పెళ్లి కూతురు అమ్మ తనే మా పిన్ని, మా 4వ పిన్ని, మా పెద్దమ్మ, మా పిన్నిలందరూ మా చిన్న పిన్నమ్మ, మా అమ్మ చెల్లెలు అందరికీ ఎక్కువ సపోర్టివ్గా ఒక బ్యాక్ బోన్గా ఉంటుంది మా పిన్నమ్మ. ఏ పనిలో అయినా కూడా తనదే ఫస్ట్ అప్పర్ హ్యాండ్ అంటే ఫస్ట్ ముందు చేయి ఉంటుంది మన పిన్నిది. నా కూతురు చూసారా ఎండకి కమిలిపోయింది కూర్చొనింది ట్రాక్టర్లో. ట్రాక్టర్ అయితే అలా ఇలా డ్యాన్స్ చేయలేదు. అందరు నేను మంచిగా డ్యాన్స్ అయితే చేయించింది. అనూషనే ఎక్కువ వీడియో తీసాను. అనూష లారీలో అట్టయింది. నన్ను ఎక్కువసార్లు వీడియో తీసావని. ఇలా అందరినీ చిన్నపిల్లలు అక్కడ కూర్చోయింది కదా అమ్మాయికి కమల పిల్లలు 2 ఆడపిల్లలు పుట్టారు. ఎంత అల్లరి చేస్తారు, ఎలా ఏడుస్తారంటే అవ్వ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండరు. ఇక్కడ ఉండేది మా అవ్వ, అదే మా చెల్లెలు ఉంటుంది కదా ఇక్కడ, మా చెల్లెలు కొడుకు కూడా అక్కడే కూర్చున్నాడు. అందరినీ మంచిగా వీడియోస్ అయితే తీసాను. చాలా బాగా వచ్చింది. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ కూర్చుంది శిరీష అమ్మాయి ఎక్కువ అల్లరి చేసింది. ఎవరెవరని చెప్పలేము. నైనకాలు కూర్చోయింది. తను నిన్న ఒక వీడియోలో డ్యాన్స్ చేసింది కదా మా పిన్నమ్మ వీడియో తీస్తుంటే చూస్తుంది. మా ఇక్కడ ఒకటి జోక్ జరిగింది. తప్పిలు ఎగిరిపోయింది. ఎవరో ఒక ఆయన అక్కడ నిలబడుకొని తెచ్చిచ్చారు. అందరూ భలే నవ్వుకున్నారు. సరదాగా ఉంటుందని నేను కూడా వీడియో తీశాను. తప్పిలి ఎగిరి గాలికి రోడ్లో పడిపోయింది. అందరూ వచ్చి ఇచ్చాడు. అందరూ భలే నవ్వుకున్నారు వీడియో తీసింది కూడా అని. నాకైతే చాలా నవ్వు వచ్చింది. నిజంగా ఎంత కామెడీగా అనిపించింది అంటే ఆ తప్పిలు ఎగిరిపోయినా కూడా ట్రాక్టర్ మాత్రం వెళ్తూనే ఉంది. అంత నవ్వు వచ్చేసింది. అందరూ హ్యాపీగా నసన్కోటకు అయితే ఒక మేకను పట్టుకొని రెడీ అయ్యాము. అక్కడ ఉండే అంకళ్ళు నాకు ఈ బాబాయ్ వెళ్తారు. బస్సు వస్తుంది. ఈ పల్లెలన్నీ నాకు కూడా అంటే కేరాంపురము అలాంటివన్నీ వస్తాయి మధ్యలో. పల్లెకి అలా వస్తాయి. ఒక్క దాని దగ్గర అయితే ఇక ఆపాము మేము. ఎందుకు ఆపాము అంటే కొంచెం షాపింగ్ చేయాల్సి ఉండే. ఎక్కడికి వెళ్ళినా నా షాపింగ్ గోల్ అయితే ఆపదు అనుకోకండి. షాపింగ్ అంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ ఏంటో మళ్ళీ నేను ఆ గడియల్లో పుట్టినానేమో అందుకని ఎప్పుడు షాపింగ్ అంటుంటాను. చూసారా ఇక్కడైతే ట్రాక్టర్ ఆపారు. మా మల్లిక చూసారా, మా మల్లికకు తెలియకుండా వీడియో తీశాను. మా చిన్న పిన్ని అక్కడ వెళ్ళి నిల్చున్నారు ఇద్దరు. చూసారా ఎవరో వీడు మా చెల్లెలు కొడుకు వేడినన్నీ అడ్డం పెడుతున్నాడు నేను వీడియో తీస్తుంటే. మా మల్లిక కూడా వెళ్ళింది అక్కడికి. ఎందుకంటే అమ్మవారికి చీర తీసుకోవాలని, ఒకటి ఎల్లో కలర్ శారీ తీసుకోవాలని వెళ్ళారు. అంటే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే బాగుండదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు అని బాయ్ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అన్నాను, అందుకు బాయ్ చెప్పింది. అదే మేక. అక్కడ 2 బైక్స్ వస్తున్నాయి కదా, మొత్తం 6 బైక్స్ వచ్చాయండి మా సంకోటకు వెళ్ళేటప్పుడు. ఒక ట్రాక్టరు, ఒక 6 బైకుల మీద అయితే కొత్త పెళ్ళి అదే ఒక 1 ఇయర్ అయింది కదా పెళ్ళి అయ్యి అని చెప్తానే. మా లాస్ట్ పిన్ని అల్లుడు కూతురు లావణ్ణి ఒక బైక్లో వస్తున్నారు. ఇటుపక్కల మా అనూష ఇది ఏంటంటే అటు
ఇటుగా శ్రీరాములయ్య మూవీ ఇక్కడే అంట తీశారు. ఇంకా ఇది వచ్చేయట్లేదు, అందరూ ట్రాక్టర్ ఉండేవాళ్ళు శ్రీరాములయ్య సినిమా ఇక్కడ తీసింది, శ్రీరాములయ్య సినిమా ఇక్కడ తీసిందని అందరూ భలే చెప్పారు. అలానే కొంచెం ముందుకు నసన్కోటకు అయితే వచ్చేసాము. నసన్కోట రాగానే అందరికీ ఫుల్ హ్యాపీ. మేము కూడా అందరం ఇంకా అలసిపోయాం ట్రాక్టర్లో వచ్చి. మా బాబు కూడా ఇంటి దగ్గర పనుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత లేచేసాడు చక్కగా. చాలా మంచిగా అయితే జర్నీ అయితే బాగానే వచ్చింది. కానీ ట్విస్ట్ ఏంటంటే ట్రాక్టర్లో ఒక పాటలు పెట్టాడు దేవుడా. ఆ పాటలు అయితే ఆ పాటకి నిద్ర వచ్చేసింది అందరికీ. పాత పాటలు వేసాడు, అసలు కొంచెం కూడా మాకు ఇంట్రెస్టే లేదు. అలాంటి పాటలు వేశాడు, తూగొచ్చింది అందరికీ మంచిగా. మళ్ళీ పాటలు ఆఫ్ చేయన్నా కొత్త పాటలు ఏమైనా ఉంటే వేయి అన్నాము, ఇంకా అది వేయలేదు. నసన్కోటకు వచ్చేసి గాడిని అలా లాక్ చేసాము, అంటే ఒక దగ్గర స్టే నిలబెట్టేసాము. ఇంకా చూసారా జ్యోతి కంటే పూలన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాము. జ్యోతిని అయితే రెడీ చేస్తున్నారు, అది తీసుకెళ్ళాలి కదా. తీపన్నం చేసి మేకం పట్టుకొని దేవస్థానం దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నా కూతురు నా కొడుకు ఎలా ఆడుకుంటున్నారో చూడండి. చిన్న మాజా బాటలు తీసుకున్నాము. ఇంకా అక్కడ వీళ్ళు శిరీష్ అని వీడియో తీయకు నన్ను అంటది మన రాజేష్ కూడా. మా పిన్ని అయితే నిజంగా చాలా చాలా సపోర్ట్ చేసింది. చాలా నాకు ఎంత మంచిగా అంటే ఇంకా అలా మంచిగా చేసింది. ఇంకా ముందు చూస్తారు కదా మీరే వీడియోస్లో. ఇదైతే రెడీ చేశారు. చెలిబిండి అంటారు కదా వేరే ఇక్కడ చెలిబిండి అంటాము, అది చేసేసారు. ఇంకా అందరూ బయలుదేరాము. మా రాజేష్ చూసారా హెల్మెట్ అనేది తీసుకొని వస్తున్నాడు. మనోష్ మొగుడు అనమాట తన భర్త. చెప్పులు లేకుండా వెళ్ళాలంట. ఏడుపు వచ్చేసింది. కాళ్ళు ఒక్క కిందకి పెడితే చాలు. ఎంత ఎండలు, ఇంకా మామూలుగా లేదు అసలు ఎండలు. దోశ ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ అయిపోతుంది, అంత ఎండలు మామూలుగా లేవు. అందరం బయలుదేరుతున్నాం. అందరూ బయలుదేరుతున్నప్పుడు ఫోటో తీసే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ముందుకు నువ్వు అన్నారు. అందరూ వరుస పెట్టి ఒక వీడియో తీసా చూసారా. అందరూ మంచిగా హాయ్ చెప్పారు. అక్కడ చూడండి తప్పెట్లో 50 రూపాయలు చిండి తప్పెట్లు వస్తుండేనే మధ్య కామెంట్ కూడా చేశాడు, మంచిగా నవ్వారు. ఇంకా అందరూ మూవ్ అని అయితే అవుతున్నాము. మంచిగా వాడు చూసారా కొడువిలు ఇలా పట్టుకున్నాడు. మేక ఎక్కడ అని అడిగినది చూడండి. వెనకాల కూడా మేక వస్తుంది. తన విషు నా తమ్ముడు సేమ్ యాజ్ ప్లీజ్. ఈ టెంపుల్ పావుగూడలో శని మహేశ్వరుడు దేవస్థానంలా ఉంటుంది. నసన్కోటలో కూడా సేమ్ యాజ్ ప్లీజ్ అలానే ఉంది. దూరం నుంచి చూస్తే అలానే కనిపించింది. అక్కడ చూసారా అందరినీ యాటలన్నీ నరికేశారు. నేను కూడా దూరం మీద కొంచెం దేవస్థానం మొత్తం వీడియో తీసాను. మరి జై నేనే నరికేది ఒక వీడియో తీయన్నాడు, అందుకని వాడిని కూడా వీడియో తీసి అలా పట్టుకున్నాడు కొడువిల్ని. నేను వాడిద్దరు కొంచెం వీడియో తీసుకున్నాము. మంచిగా ఉంటుంది కొడువిల్లి వీడియో తీయంటే వీడియో తీసి అదే శారీ తెచ్చింది. అక్కడ ఆపాము కదా ట్రాక్టర్ కొద్దిసేపు. ఎల్లో కలర్ గ్రీన్ బార్డర్తో ఒక శారీ అయితే తెచ్చాము అమ్మవారికి. పొడి బియ్యము అన్నీ పెట్టుకోవాలంటే అది పూలదండ మొత్తం అన్నీ అమ్మవారికి ఏమేమి కావాలో మొత్తం అన్నీ తెచ్చేసాము. ఇంకా నా వెనకాల నిన్న వీడియోలో డ్యాన్స్ చేసింది కదా తను కూడా ఉంది. తీపన్ను మోసుకుంది. యాక్చువల్గా మల్లిక మోసుకుంది. తను ఎక్కువ కాలుతుంది, బరువు అయిపోయింది అని మార్చుకోలేదనుకుంటా. ఏంటో మళ్ళీ కలుషం ఎవరు పట్టుకోకూడదని మార్చుకోలేదు. తను ఎవరైనా మార్చుకోవచ్చు అని అడిగింది మల్లిక. ఎవరు మార్చుకోకూడదంటే ఇంకా అనుష ఎక్కడ పోయినా అనుషని మాత్రం మొదలై వీడియో మొత్తం అనుష అన్నట్టు అనుషతోనే ఉన్నాను. అక్కడ చూసారా డబ్బులు కల్పించారు. ఏంటో మళ్ళీ నాకు కూడా అర్థం కాలేదు. దూరం ఇంకా తీసాను. డబ్బులు కల్పించారు అమ్మవారి దేవాలయానికి. అలా యాక్చువల్గా కల్పించకూడదండి. మనం ప్రతి అడుగు ముందుకు వేస్తుంటాం, మనది మనమే పరీక్షించుకునేలా ఉంటుంది. అలా అందరూ పెట్టారు. నేను కూడా ట్రై చేద్దామన్నాను, కానీ కొంతమంది అక్కడ చీటింగ్ చేశారు. ఆ చీటింగ్ ఏంటని కూడా చెప్తాను. ముందుకు దేవుడిది అంతా నేను కూడా కొంచెం వీడియో తీసాను అమ్మవారిది. ఎలా చేశారంటే ఒక ఆమె ఎంగిల్ పెట్టేసి దాన్ని కరిపించేసి నాది అది అంటుకొనింది అని చెప్పేసింది. 5 రూపీస్ కాయిన్స్ కూడా ఆమె అలా చేసింది. అందరూ అలానే చేశారు. చాలా చీటింగ్ వర్క్ చేశారు. ఇంకా నేను బాబు ఏడుస్తున్నాడని ఇంకా అదే వచ్చేసాను. చాలా రష్ ఉండింది. మా పిన్ని వచ్చి తిట్టేసింది. బాబు పనుకున్నాడు. నేను వెళ్ళేసి నేను కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అయితే వచ్చాను మంచిగా. ఇంకొచ్చి ఇలా అందరూ కూర్చున్నాం. బాబు అయితే పనుకున్నాడు నేను వచ్చేసరికి చక్కగా. కొద్దిసేపు ఏడ్చాడంట. ఇంక అందరూ ఎత్తుకొని ఓదార్చారంట. ఏంటో మళ్ళీ అమ్మవారి వచ్చి పిలుచుకొని పోయింది అనుకున్నా. ఇంకా నా కూతురు ఆడుంది. ట్రాక్టర్లో పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అంటే దాన్ని ట్రాక్టర్ ఒక పక్కకు నిలబెట్టి దాన్ని ఉంటుంది కదా లింక్ ఒకటి తీసేసేద్దు చూడు. బాబు చక్కగా పనుకున్నాడు. చేప ఒక రొగ్గు తీసుకువెళ్ళాను అక్కడికి, మెత్తంది ఒక 12 తీసుకెళ్ళాను. మంచిగా ట్రాక్టర్ కింద వేసి పనుకోబెట్టాం. అందరు ముఖాలు పీక్కుపోయినాయి.
ఇదో బాబు లేచి ఏడుస్తున్నాడు. అందరూ అక్కడ కూర్చున్నారు. ఇంకా షాపింగ్ వెళ్దామని అందరూ బయలుదేరదాం. ఈవినింగ్ అయిపోయింది. ముందుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏదో డీప్గా మాట్లాడుతున్నారు. అది కూడా వీడియో తీసే నేను. పెళ్లి కూతురు తన మరదలతో మాట్లాడుతున్నారు మా అన్నయ్య గారు. అందరూ షాపింగ్ వెళ్దామని వెళ్ళాం కానీ అన్నీ హై రేట్లు అండి. ఏం అడిగినా కూడా ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారు. షాపింగ్ తిరిగేసి వచ్చి జస్ట్ అందరికీ అప్పుడే భోజనం వడ్డిస్తున్నారు. చూసారా, నసన్కోట దగ్గరకు వచ్చాము. ఎక్కడ కూర్చున్నా ఎవరు ఏమీ అనుకోలేదు. పట్టపరిచాము. మొత్తం అందరం భోజనం చేస్తున్నారు. మేమందరూ ఒక బ్యాచ్ 2 బ్యాచ్లు అయితే అయిపోయాయి. మా బ్యాచ్ అయితే అందరూ కూర్చున్నాం. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఫస్ట్ పెట్టాలి, మనం ఎప్పుడైనా తినొచ్చు అని చెప్పేసి కొంచెం వీడియో తీయమన్నారు. రమ్యకి తను పాపం తీసింది, మళ్ళీ వాళ్ళని తీయలేదు, బరీ మమ్మల్ని తీసింది. అందుకని చెప్పేసి ఇంకొకసారి తీయమా మంచిగా వాళ్ళని మమ్మల్ని అంటే తను ఏం చేసిందంటే అటు ఇటు కలిపింది. అందరూ కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నారు. మేమైతే ఏం బొమ్మలు తీసుకోలేదు. ఏం అడిగినా కూడా చాలా రేట్లు అయితే చెప్పారు. ఒక చిన్న కారు వచ్చేసి 400 చెప్పారు. అక్కడ మా మా అక్క కొడుకు పట్టుకున్నాడు కదా కారు, అదైతే 600 500 చెప్పారు. ఇంకా జస్ట్ అది తీసుకొచ్చేసి ఒక్క నిమిషంగా అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారా, బాబు బొమ్మ ఇచ్చాను, ఆడుకుంటున్నాడు మంచిగానే. ఫస్ట్లో ఒకసారి భయపడ్డాడు. నేను నిజం కాదేమో అనుకున్నా. అప్పటికే ఫీజు ఆపయ్యే ఏడుపు వచ్చేసింది మా బాబుకి. ఇంకొకసారి అలా అయ్యేసరికి చూడండి ఎట్లా భయపడ్డాడు. మా చిన్నోడు చాలా నవ్వు వచ్చేసింది. ఇంకంతా టట్టా బుట్ట మూటలు అన్ని సర్దుకొని ట్యాక్టర్లో రెడీ అయిపోయాము. ఇదేందో ఒక గేమ్లా ఉంది. అందరినీ తీసుకొని ఇలా పెట్టేసాము. మేము కూడా ఇంకా బయలుదేరుతున్నాము. ఇక్కడికైతే వచ్చాము, రవి సమాధి దగ్గరికి అయితే వచ్చాము మేము. చూసారా, ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాం. ఇంకెలాగో వచ్చాం, మళ్ళీ అప్పుడే ఇక్కడికి వచ్చేదని చెప్పేసి వచ్చేసాము. చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా కూడా ఉంది. ఇప్పుడే ఈవినింగ్ అయిపోయింది. ఆయన కూడా ఒకసారి చూసుకొని వెళ్దామని వచ్చేసాము. చూసారా, మళ్ళీ ఆవిడ్ని కూడా వీడియోస్ తీసుకుంటుంది. ఇక్కడైతే మొత్తం అందరూ ఎంజాయ్ చేసాము. మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడే లోపలికైతే మొత్తం చాలా ప్రశాంతంగా ఎలా ఉండిందంటే అసలుకి ఎంత నీట్గా ఉండింది. లైటింగ్ సెట్ అయితే చాలా బాగా లైటింగ్ సెట్ అయితే వేశారు. ఆ లైటింగ్ వేయడం వల్ల సమాధికి అందం వచ్చేసింది. ఇక్కడికైతే నేను 3 times వచ్చాను పరిటాల రవి సమాధి దగ్గరికి. మా బాబాయ్ అయితే మా బుడ్డోడిని మా చిన్నోడిని ఎత్తుకున్నాడు. జయచంద్ర ఫోటోలు తీస్తున్నాడని అనుకున్నాడు, కానీ నేను ఫోటో తీయడంలో వీడియో తీస్తున్నాను మళ్ళీ రియలైజ్ అయ్యాడు. మళ్ళీ ఇంకా వచ్చి ఈ వీడియోస్ ఫొటోస్ ఒక్కటి అని చెప్పేసి అటుపక్క అయితే వెళ్ళాడు. నా జుట్టు పట్టుకొని కూడా లాగాడు. మా ఆగు ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను కూడా తీసుకెళ్ళినట్లు అన్నట్లు. ఇది అనుష, లావణ్ణి, మా చిన్నాయన, ఇది మా పిన్ని, అందరము ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం మంచిగా. అనుష ఇంకా వెళ్దాం రండి అనింది. నేను మా లావణ్ణి కొద్దిసేపు కూర్చున్నాము. దేవాలయంకి వెళ్ళినా కొద్దిసేపు కూర్చుంటాం అన్నట్టు సమాధి దగ్గర కూడా కూర్చొని లాస్ట్ ఎంట్రీలో ఒక వీడియో తీమా ఫుల్ వీడియో అని ఇచ్చాను లావణ్ణి ఫోను. బాగానే తీసింది మొత్తం అంతా. నేను నడుచుకొని అలా వస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం అప్పుడే చీకటి అయిపోతూ ఉంది, 6:30 అలా అయ్యింది. నేనైతే అలా నడుచుకొని వచ్చి మొత్తం అంతా ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉండిందంటే సమాధి ఎవరో పెట్టేవాళ్ళు అంతా నీట్గా పెట్టారు. చాలా బాగా వచ్చింది. ఇంకా బయటకైతే వస్తున్నాము. ఆ కంబాలు అయితే చాలా బాగా పెట్టారు చూడండి. ఎవరు ఒక్కరు కూడా లేరు. ఇదంతా బయటి పక్క, ఒక్క జనాలు కూడా కనిపించరు. ఎవరో ఒక్కొక్కరు ఉన్నారు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అరుగు మీద. మొత్తం అంతా ఒక లుక్ అయితే వేసేసాను. మా పిన్ని అయితే బయటికి వస్తూ ఉంది. ఇంకా బాబుని కూడా ఎత్తుకొని ఇంకా అందరం బయలుదేరుతున్నాం అన్నట్టుగా. ఇంకా అన్ని తట్టాబుట్ట సర్దుకొని బాయ్.